ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్తుతులకు వస్తునుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలునైనా. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు వందనములు నాయన ప్రభువా. నేను నీ వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు నాయన ప్రభా. వినిచున్న వారిని చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 100 చూద్దామండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఏం చేయాలండి? సమస్త జనులారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడు అని చెప్పుచును. ఉత్సాహధ్వని అంటే మనం కేకలు వేయటము కాదు కదా, దేవునిని స్తుతించుట. మనం ఎప్పుడూ కూడా దేవునికి స్తుతించాలి, దేవునిని ఆరాధించాలి నిత్యము కూడా. యెహోవాకు సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయమని, సమస్తము కూడా బూది గంతములు కూడా దేవునికి ఉత్సాహధ్వని చేయమని చెప్పుచున్నాడు. సంతోషముతో యెహోవాని సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎవరి సన్నిధికండి? ఎలా వెళ్ళాలి? మనం ఎంతో బాధతో వెళ్తాం దేవుని సన్నిధికి, కానీ తిరిగి వచ్చేటప్పుడు మనకి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అలాగే మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఉత్సాహంతో ఆనందంతో వెళ్ళి మనము కీర్తనలు పాడుచు పాటలు పాడుచు ఉత్సాహధ్వని చేయమని చెప్పుచున్నాడు దేవుడు. నీకును నాకును బూదిగంతములకు కూడా చెప్పుచున్నాడు, దేశం అంతం కూడా చెప్పుచున్నాడు. ఏమని? సంతోషగానము చేయుడు, దేవుని సన్నిధిలో నిత్యము కూడా దేవుని స్తుతించండి అని చెప్పుచున్నాడు. మనం వెళతాము, కానీ ఎలా వెళ్తాం? వెళ్ళి చర్చిలో కూర్చుంటాం, కానీ మన మైండ్ అంతా బయటే తిరుగుతూ ఉంటుంది. మన ఆలోచన విధానము మనం అంతా కూడా బయటే. చర్చిలో మనుషులము మాత్రమే మనం అలా కాదు, సంతోషముతో కూర్చోమని చెప్పుచున్నాడు దేవుని సన్నిధిలో. నిత్యము కూడా దేవునిని కొనియాడమని చెప్పుచున్నాడు. ఎలాగూ? కీర్తనలు 98:8 చూద్దామండి. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టగా కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. ఎలా అండి? నదులు కూడా చప్పట్లు కొట్టుచున్నాయి, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయుచున్నవి. కొండలు చెట్లే అంత స్తుతిస్తుంటే దేవునిని మనం ఇంకెంత స్తుతించాలి? మానవులమైన మనము ఇంకెంత సంతోషంతో దేవునిని ఆరాధించాలి. మనం యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించాను, మనము ఆయన వారము. మనము ఎవరి వారమండి? యెహోవా దేవుడే మనలను పుట్టించాను అని తెలుసుకోవాలి. మనం ఆయనే పుట్టించాను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఎవరు మేపే గొర్రెలమండి? యెహోవా మేపే గొర్రెలమే. యెహోవా పచ్చిక గల చోట్ల మనల్ని పరుండ చేయించున్నాడు. మన కాపరి కూడా యెహోవాయే. యెహోవా గొర్రెల కాపరి. గొర్రెలు ఎవరండి? మనమే దేవుని యందు నిలకడగలిగి ఉండాలి. యెహోవా ఉత్సాహధ్వని చేయును, యెహోవా మనలను ఆనందం. కానీ మనము దేవునికి ఏమి చేయుచున్నాం? దేవుని సన్నిధికి వెళ్ళి ఎలా ఆరాధిస్తున్నాం? కోనలు కూడా చప్పట్లు కొట్టుచున్నవి, సంతోషంతో అవి స్తుతిస్తున్నవి దేవునిని. కానీ మనము కూడా దేవునిని అలాగే స్తుతించాలి కదా. చెట్లు పుట్లే అంతలా స్తుతిస్తుంటే మనం ఇంకెంతలాగా దేవుని యందు స్తుతించాలి. మనం ఎప్పుడూ కూడా కీర్తనలు 104 చూద్దామండి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఎవరండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములు. ఎవరు? దేవుని సన్నిధిలో ప్రవేశించమని చెప్పుచున్నాడు. ఆయన గుమ్మములను ప్రవేశించుడి. మనం మేపే గొర్రెలము. యేసుక్రీస్తు వారు మేపే మనం గొర్రెలం కాబట్టి మనము దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడని, ఆయన కృప నిత్యం ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఎలా ఉండునండి దేవుని సన్నిధి? ఆయన కృప నిత్యము ఉండును, ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును. ఎలా స్తుతించాలి? మనం కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలి, ఆయనను స్తుతిస్తూ ఆయన నామమును గణపరచాలి. యెహోవా ఎవరు? దయాళుడు. మనము ఎలా తెలుసుకోవాలి? దేవుని రుచి చూచి తెలుసుకోవాలి. ఆ రుచి ఎక్కడ దొరుకుతుంది? మనం అన్నం కూర వండుకోవడంలో దొరుకుతుందంట. మనకి ఎలా దొరుకుతుంది ఆ రుచి?
మనం అన్నము కూర వండుకోవడంలో కాదు, దేవుని వాక్యంలో చదవటం, దేవుని వాక్యంలో మెలగటం కోసము మనం ఎప్పుడూ కూడా దేవునిని స్తుతించేవారుగా ఉండాలి. అది కొండలే కాదు, పర్వతములు స్తుతిస్తున్నాయి, కొండలు స్తుతిస్తున్నాయి, చెట్లు స్తుతిస్తున్నాయి, పక్షులు స్తుతిస్తున్నాయి. కానీ మనుషులు ఏమి చేయుచున్నారు? మనుషులు ఎలా స్తుతిస్తున్నాడు? హృదయపూర్వకంగా స్తుతిస్తున్నారా, లేకపోతే నామకార్థంగా? ఆయన మేపేడు గొర్రెలము మనము. ఆయన మేపే గొర్రెలు ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రవేశించినప్పుడు ఎలా కృతజ్ఞతలు చెల్లించు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించమని చెప్పుచున్నాడే తప్పగానే ఆయన మన నుంచి ఏమీ కూడా ఆశించట్లేదు. విరిగి నలిగిన మనస్సు మాత్రమే ఆశిస్తున్నాడు. మనం ఎప్పుడూ కూడా ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన నడవడిక చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్రాంతి దినమున ఒక దినము గడుపుట కంటే 1000 దినములు శ్రేష్టమని చెప్పుచున్నాడు. విశ్రాంతి దినము ఏది? శనివారం విశ్రాంతి దినము. పునరుద్ధాన దినము యేసుక్రీస్తు వారు లేచిన దినము ఆదివారం. అది మనం ఆచరిస్తున్నాం. యేసుక్రీస్తు వారు లేచిన దినమున ఆచరిస్తున్నాము. మనం అలాంటినప్పుడు దేవుని సన్నిధిలోకి ఏ సన్నిధి అయినా ఒకటే. ఇవంటే మనం పెట్టుకున్నవి కానీ ఎప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులతో చెల్లిస్తూ మనము చప్పట్లు కొట్టుచు హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి. అప్పుడు మనకి ఏవి కావాలంటే దేవుడు అవే ఇస్తాడు. ఒకవేళ దేవుని స్తుతించకపోతే రావా అని అనుకోవచ్చు, కానీ కాదు. దేవుడు ఆయన మనకు కాపరి, ఆయన గొర్రెలము. మనం ఒక్క గొర్రె కూడా తప్పిపోవటం ఆయనకి ఇష్టం ఉండదు. మనం ఎప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండునుగాక. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. అనేక మంది అనేక బాధలతో ఉన్నారు నాయన ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన నీకే స్తోత్రము గానము చేయుచున్నాను నాయన ప్రభా. చంటి బిడతలని, బాలికలని, బాలింతలని, వృద్ధాప్యంలో ఉన్న వారిని, యవనస్తుల్ని, యవనరాలను కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. హాస్పిటల్లో ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారికి రోగములను కుదర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నీకు ప్రభా సాటు మరుగైనది ఏదీను లేదు నాయన ప్రభా. మా బాధలు, మా వేదనలు అన్నీ తెలుసు నాయన ప్రభా. అనాథ బిడ్డలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. విధవరాలను దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీ యవనస్తులు ప్రభా, నీ కాడు మొయట ఎంతో మనోహరం అని చెప్పినావు నాయన ప్రభా. నీ వాక్యం ద్వారా మా నడతలను శుద్ధి చేసుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. మమ్మల్ని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. అంగవైకల్యం కలిగిన వారిని, గుడ్డి వారిని, కృంటి వారిని కూడా బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభా, వారికి సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఎంతోమంది ఎంతో అప్పుల బాధలో ఉన్నారు ప్రభా. వారి అప్పుల బాధలు కూడా తీర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానముని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశం వెలుచున్న వారిని, వచ్చుచున్న వారిని కూడా ప్రభా క్షేమంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాను ప్రభా. మెడుకులకు వెలుచున్న వారిని కూడా ప్రభా మెడుకుల్లో పాస్ అయ్యేటట్టు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకున్న వారికి శక్తిని, బలముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారు ప్రభా, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నాన్న ప్రభా శుభకార్యాలు చేసుకుంటున్న వారికి ప్రతి ఒక్కరికి సమృద్ధికరమైన ఆహారం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వారు చేయించిన కార్యక్రమంలో కూడా ప్రభా మీటింగ్స్ జరుగుతున్నాయి ప్రభా. చాలా చోట్ల మీటింగుల్లో కూడా మీరే ఉండి ముందుకు నడిపించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రభా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువ్వెందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.